హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1984లో డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజ్ విషాదాన్ని గుర్తు చేస్తూ అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక భారతదేశంలో మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు, ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతుంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ప్రతి ఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటూనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది. పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యం అని చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులు, ధ్వని కాలుష్యం అన్ని ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగునీటి నదులు కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడే నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నివారణ నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాధించగలుగుతాయి. రద్దీ నగరాల్లో వాహనాలను సరిబేసి విధానంలో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థ జలాల నిర్వహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహదపడతాయి. ఇదే విధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్టు ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య స్థాయి ఒక రోజుకు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ వస్తుంది. నవంబర్ 28వ తేదీ ఉదయం మరోసారి ఢిల్లీ కాలుష్య స్థాయి 300కి చేరిందని, పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాలింది కుంజులో యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతుంది. వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెప్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో కురుస్తున్న పొగమంచు ప్రజలపై సూర్యుడి వేడి పడకుండా చేస్తుంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయని ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు శరీరంలో 90% విటమిన్ D3 ఉత్పత్తికి మూల కారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మిని నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటుంది. ఎయిమ్స్ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడుతుందని, దీంతో చాలా మంది విటమిన్ D లోపానికి గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అంతకంతకు కాలుష్య స్థాయి పెరుగుతుంది. పొగమంచు సమస్య తీవ్రతరమైంది. రోజు రాజధానిలో దట్టమైన పొగమంచు అవకాశాలున్నాయని చెప్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.